హాయ్ అండి. ఈరోజు వామాకు రసం పెట్టుకోబోతున్నాం. మన కుండీలో పెంచుకున్నాం అనుకోండి, వారానికి 2 సార్లు రసం పెట్టుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు. వామాకుతో చాలా రకాలండి. ఇది పిల్లలకి జలుబు దగ్గు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళకి కడుపు పొట్టబురమ గ్యాసు ఉండా కూడా అన్నిటికీ పనిచేసిద్ది. ఈరోజు వామాకు రసం పెట్టుకోబోతున్నాం. దీనికి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకుని నేను చిన్న రోటితో దంచుకుంటున్నా. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కలామెలా వేసుకోవాలి. ఇట్లా కలామెలా దంచుకుని ఇప్పుడు 5-6 ఎల్లుల్లి పొట్టుతో దంచుకోవాలి. అప్పుడు మంచి కమ్మనాసన వస్తుంది. ఇట్ట దంచుకుంటే చూడండి, గుమా గుమా ఇస్తుంది అసలు. ఆ మిరియాలు, ధనియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ వేసి దంచాం కదా, ఇట్ట కలామేలా దంచుకుని ఒక బౌల్లో తీసుకు పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. జ్యూస్ నానబెట్టుకుని పిండి జ్యూస్ తీసుకుందాము. ఇప్పుడు మా కుండీలో ఒక 20 ఆకులు తెచ్చి కడుక్కున్నాము శుభ్రంగా. ఈ కడిగి పక్కన పెట్టుకున్నాము. స్టవ్ మీద పాను పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని 7-8 ఎండుమిర్చి వేసుకున్నాము. మనం దంచుకున్న పొడి కూడా వేసుకుని కరివేపాకు వేసుకుని, ఇంగువ మాత్రం మర్చిపోబాకండి. ఇంగువ వేసుకుంటే ఈ రసానికి మంచి వాసన వచ్చిద్ది, మంచి స్మెల్. మనం తీసుకున్న వామాకుని మీరు కలామేళ మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదా సన్నగా కట్ చేసి వేసుకుని ఒక్కరు మగ్గితే చాలు, అది కూడా వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని కొంచెం వేగనిచ్చి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. బాగా పిండి చింతపండు పులుసు పోసుకుందాము. ఇంగ వేసుకోవటం వల్ల ఈ రసానికి మంచి రుచి వచ్చిద్ది, కమ్మదనం వచ్చిద్ది. ఇట్లా ఈ జ్యూస్ రసం పోసుకున్నాం కదా, ఇప్పుడు 5-6 నిమిషాలు మీడియంలో పెట్టుకుని ఇటు మరగనియ్యాలి. చిక్కగా కాకుండా పులుసు మీకు తగినంత పోసుకోండి, పులుపును బట్టి పోసుకోండి. దీనిలో చిన్న బెల్లం ముక్క వేసుకున్నామంటే అసలు ఈ వామాకు రసం అంత కమ్మగా ఉంటాయి అన్నమాట. అసలు గ్లాసులతో ఒట్టియే తాగేస్తారు, అంత బాగుంటాయి. అసలు గ్లాసులు తాగేస్తారు. వారానికి 2 సార్లు పెట్టుకుంటే మాత్రం పెద్దవాళ్ళకైనా గ్యాస్ ట్రబుల్ పోద్ది, పొట్టబ్బరం తగ్గిద్ది. తగినంత ఉప్పు చూసుకుని మళ్ళీ వేసుకోండి. చూడండి, వామాకు రసం అయితే రెడీ అయిపోయినాయి. చాలా చాలా బాగుండయి. మా ఫుల్ వీడియో ఉంది, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, వామాకు రసం గుమాయిస్తుంది, వాసన అయితే చాలా బాగుంది. కొంచెం కొత్తిమీర జల్లుకుని బౌల్లోకి తీసుకుందాము. ఇవేనండి, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. బాయ్ అండి.